నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని గాంధీగంజ్లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు బైన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇద్దరు వ్యక్తులు గంజాయి అమ్ముతున్న సమాచారం రాగానే టౌన్ సిఐ వేణుగోపాల్ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని షేక్ అహ్మద్ సుల్తాన్ను పట్టుకున్నారని తెలిపారు. వారి ఇప్పటికే గంజాయి కేసులో జైలుకు వెళ్లి వచ్చారని తెలిపారు. వారి వద్ద నుండి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అదేవిధంగా ఎవరు కూడా గంజాయి విక్రయించినట్టు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. గవర్నమెంట్ పంచాయతీతో పాటు అక్కడ వెళ్ళి ఇద్దరు వ్యక్తికి పట్టుకోవడం జరిగింది. పట్టుకున్నప్పుడు మనకు మోర్ దెన్ 2 kgs ఆఫ్ గాంజా రికవరీ అయింది. సో 2 accused, ఫస్ట్ షేక్ అహ్మద్, సెకండ్ సుల్తాన్. ఈ ఇద్దరు ముందు కూడా గాంజా కేసులో జైలు వెళ్ళారు. ఒక ముదౌల్ కేసులో, ఒక మన భైంసా టౌన్ కేసులో, 110 మన పత్తా కేసులో కూడా వీళ్ళు ఇద్దరుకి పేరు ఉంది. మళ్ళీ ఈరోజు వాళ్ళు పట్టుకోవడం జరిగింది. సో బేసిక్గా ఏమైతే వీళ్ళు రెగ్యులర్గా ఇదే పని చేస్తున్నారు. సో ఈరోజు మనం వాళ్ళకి పట్టుకొని జైలుకి పంపిస్తున్నాము. సో మళ్ళీ అదే మాట మేము చెప్తున్నాము, ఈ గాంజా